లిస్ట్ మెయింటైన్ చేస్తారు, ప్రైస్ మెయింటైన్ చేస్తారు, కాన్ఫిగరేషన్, ప్రైస్ ఇవన్నీ తరోగా మెన్షన్ చేసేటువంటి ఏకైక స్టోర్ యువ కంప్యూటర్స్ మాత్రమే. క్వాలిటీ ల్యాప్టాప్ ఇచ్చేటువంటి స్టోర్ మన యువ కంప్యూటర్స్. మీరు ప్రైస్ కానీ, కాన్ఫిగరేషన్ కానీ, వారంటీ కానీ, సర్వీస్ కానీ ప్రతిదీ తరోగా చెక్ చేసుకొని ప్రతి చోట కూడా ఏంటంటే మంచి అంబియన్స్ ఉంటుంది. హుబ్లీలో చూసుకుంటే కూడా మీకు ఏంటంటే అట్లీస్ట్ ఒక 20 to 25 మోడ్స్ వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండి చెక్ చేసుకోవచ్చు. మనకు ఏసీ స్టోర్ కూడా ఉంటుంది. సో హలో అండి, వెల్కమ్ టు యువ కంప్యూటర్స్. నేను మీ జీవన్ రెడ్డి. సో ఈ రోజు అయితే నేను మన హుబ్లీ స్టోర్లో అయితే ఉన్నానండి. సో మన హుబ్లీ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది సెకండ్ రోజు, June 2 అంటే ఇవాళ ఓపెనింగ్ జరిగింది. సో చాలామంది కస్టమర్స్ అయితే మా స్టోర్కి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి, ల్యాప్టాప్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. సో ఈ ఒకేషన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. సో ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా మనకు ఈ హుబ్లీ స్టోర్ అనే కాదు, మనకి ఇప్పుడు ఇది 16 స్టోర్, మనది 16 స్టోర్లు. ప్రతి స్టోర్ మనకు ఏ స్టోర్ ఓపెన్ చేసినా కూడా చాలామంది కస్టమర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలామంది ఎక్కువ సంఖ్యలో వచ్చి గ్రాండ్ సక్సెస్ చేసారు. సో ఇక్కడ కూడా అదేవిధంగా రిపీట్ అయింది. సో ఇంకా అది మనకి ఇంకా ఏ రకంగా ఎంతమంది వచ్చారు అనేది అయితే, ఏ నమ్మకంతో వచ్చారు అనేది అయితే మనం చెప్పుకోవాల్సుకుంటే అది ఇంకా అంతకు మించి అయితే నేను చెప్పలేము. పేరు పేరున కృతజ్ఞత అయితే చెప్పాల్సుకున్నాను నేను. సో మనకి హుబ్లీలో ఎక్కడ ఉంటుంది అంటే మన స్టోరు భీమాస్, మనకి డైమండ్స్ అండి, డైమండ్ జ్యువెలరీ స్టోర్ ఉంటుంది మనకంటే విద్యానగర్ బస్ స్టాండ్ దగ్గరలోనే మనకి భీమాస్ జ్యువెలర్స్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్లోనే మన స్టోర్ అండి. మనకి హైవేకి జస్ట్ 2 minutes వాక్, 2 minutes కూడా కాదు, 1 minute వాక్లో మన స్టోర్ ఉంటుంది. సో ఎవరైనా కూడా మన హుబ్లీలో 1 year వారంటీతో మనకు ల్యాప్టాప్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన స్టోర్ని అయితే విజిట్ చేయండి. హుబ్లీలో ఇంతవరకు ఏ ఒక్కరు కూడా 1 year వారంటీతో అసలు ల్యాప్టాప్స్ ఇవ్వలేదండి. జస్ట్ 1 week వారంటీ, 10 days టెస్టింగ్ వారంటీ, 15 days టెస్టింగ్ వారంటీ అలాగే ఇచ్చారు తప్పితే 1 year వారంటీతో ఇచ్చినటువంటి స్టోరు ఇప్పటి వరకు హుబ్లీలో లేదు. ఒకవేళ మీరు ఉంది అంటే ఒకసారి కామెంట్ చేయండి. మనకి అలాగే ప్రతి ల్యాప్టాప్ మీద ఒక బ్యాగు, వైర్లెస్ మౌస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ బ్యాగ్ కూడా ఏంటంటే క్వాలిటీ బ్యాగు, వాటర్ రెసిస్టెంట్ బ్యాగ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి వైర్లెస్ మౌస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సో మనకు హుబ్లీలో మనకంటే ఏ రకంగా ఉంటుందంటే, ఇంతకుముందు అంటే మన యువ కంప్యూటర్స్ మన స్టోర్ ఓపెన్ చేసే కంటే ముందు ఇక్కడ పరిస్థితి ఏందయ్యా అంటే, ఏ స్టోర్లో అయినా కూడా ఏంటంటే ఒక 4-5 ల్యాప్టాప్లు కంటే మించి ఎవరు కూడా ఇక్కడ మెయింటైన్ చేయలేదు. 4-5 ల్యాప్టాప్స్ పెడతారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఫోటో చూపించేసి మీకు ఏదైనా మోడల్ కావాలంటే తెప్పించి ఇచ్చేస్తామని చెప్పేసి అలా చెప్పడం జరుగుతుంది. సో ప్రైజెస్ కూడా ఇప్పుడు మన ప్రైజ్ లిస్ట్తో కంపేర్ చేసుకుంటే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నెలకు అమ్మేది 4 ల్యాప్టాప్లు, 5 ల్యాప్టాప్లు, అందులోనే సంపాదించుకున్నటువంటి తాపత్రయంలో భాగంగా ఆ రేట్ అనేది అమ్మడం జరుగుతుంది, ఎక్కువ కాస్ట్లో అమ్మడం జరుగుతుంది. మళ్ళీ వారంటీ రిస్క్ అనేది తీసుకోరు. సో ఇప్పుడు మన యువ కంప్యూటర్స్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే కథ మారిందని చెప్పుకోవాలా. మారుద్ది ఖచ్చితంగా. యువ కంప్యూటర్స్ రిటైల్లోకి వచ్చిందే దానికోసం. ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్లో కూడా చూసుకుంటే ఏ రకంగా ఉంటుంది, ప్రైజెస్ ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రైజెస్ అనేది అమ్ముతూ ఉండండి. ఇప్పుడు చూసుకుంటే మీరు ఆ ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది. ఎందుకంటే ఎవరైనా సరే మన లిస్టుతో కంపేర్ చేసుకుంటున్నారు. యువ కంప్యూటర్స్లో లిస్టు మెయింటైన్ చేస్తారు, ప్రైజ్ మెయింటైన్ చేస్తారు, కాన్ఫిగరేషన్, ప్రైజ్ ఇవన్నీ తరోగా మెన్షన్ చేసేటువంటి ఏకైక స్టోర్ యువ కంప్యూటర్స్ మాత్రమే అని చెప్పేసి అందరికీ తెలుసు. కాబట్టి ఒకసారి కంపేర్ చేసుకొని యువ కంప్యూటర్స్లో ఏ ప్రైజ్ ఉంది, మీ దగ్గర ఆ ప్రైజ్ ఎందుకు అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ లిస్టు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్లో హాయర్ పెడితే మేము లిస్ట్ పంపించేస్తాం, క్యాటలాగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ లిస్ట్ చూసుకొని ఏ స్టోర్లో అయినా కూడా అడుగుతూ ఉన్నారు. యువ కంప్యూటర్స్లో మనకు i5 8th generation 22,000కి ఇచ్చేస్తున్నారు, మీరు 24-25 ఎందుకు తీసుకుంటున్నారు? ఇట్లా కూడా మనకు చాలామంది మా దగ్గరకు వచ్చి కూడా భయ్యా మేము అట్లకి వెళ్ళినాం, అక్కడ కూడా మేము అడిగినాం, తర్వాత మాకు మంచిగా అనిపించలేదు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ల్యాప్టాప్ తీసుకున్నా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా వింటున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు మనసు సంతోషం అవుతుందండి. ఇప్పుడు మన బ్రదర్స్, సిస్టర్స్ ఇంతమంది మనపైన నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు ఏంటంటే మేము దానికోసం, ఆ నమ్మకాన్ని నిలుపుకోవడం కోసం ఏ రకంగా ముందరికి వెళ్ళాలనే ఉద్దేశంలో భాగంగానే ఇన్ని స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇన్ని స్టోర్స్ మాకు హైదరాబాద్లో ఎవ్రీ డే వీ యూజ్ టు సెల్ 50 ల్యాప్టాప్స్, 50 ల్యాప్టాప్స్ సేల్ చేస్తాం మేము మినిమం. సో ఇంకొంచెం ఇంకా కాన్సన్ట్రేషన్ చేసుకుంటే 100 ల్యాప్టాప్ దగ్గర వరకు తీసుకురావచ్చు. కాకపోతే సర్వీస్ అనేది ఇంపార్టెంట్ అండి.
ఇప్పుడు మీరు హోమ్ టౌన్ వచ్చేసి కర్నూలు ఉంది, లేదా బళ్ళారు ఉంది, హుబ్లీ ఉంది, లేదా మనకు అనంతపూర్ ఉంది, లేకపోతే వైజాగ్ ఉంది. సో మీరు ఎప్పుడన్నా హైదరాబాద్లో జాబ్ చేస్తుంటారు, లేదా చదువుకుంటుంటారు, మీరు ఏదైనా హాలిడేస్ కోసం ఇంటికి వెళ్తారు. అక్కడ ఏమన్నా మీకు ఏమైనా సమస్య వచ్చింది, ఏదైనా సర్వీస్ ఇష్యూ వచ్చింది, మీకు స్టోర్ నియర్ బై అందుబాటులో ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి ల్యాప్టాప్స్ అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మన స్టోరు ఓపెన్ చేసినాము. లాభాపేక్షతో సంబంధం లేకుండా మనకి ఏంటంటే లాభం కోసమే చూసుకుంటే ఈ విజయవాడలోనో లేదంటే వైజాగ్లోనో ఓపెన్ చేసేసి వదిలేసేవాళ్ళు, ఎందుకంటే కమర్షియల్ సిటీస్ కాబట్టి, ఏ తిరుపతిలోనో అట్లా. మేము వరంగల్లో కూడా ఓపెన్ చేసినాం, కాకినాడ కూడా ఓపెన్ చేసినాం, భీమవరం కూడా ఓపెన్ చేసినాం, ఒంగోలు కూడా ఓపెన్ చేసినాం. ఒంగోలు అందరూ డ్రై ఏరియా అంటారు, ఎందుకంటారో నాకు అర్థం కాదు. మాకు బ్రహ్మాండమైన సక్సెస్ అయింది అక్కడ. అట్లా ప్రతి చోట మన స్టోర్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనకు తెలంగాణ అయిపోయింది, ఆంధ్ర అయిపోయింది, ఇప్పుడు కర్ణాటక మీద పడ్డాం మనం. కర్ణాటకలో ఇంకా స్టోర్స్ ఓపెన్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకంటే ఒక మంచి ల్యాప్టాప్ ఎవరికైనా కావాలా, మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కడైనా కూడా, మన ఇండియాలో ఏంటంటే మధ్యతరగతి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకు ఒక క్వాలిటీ ల్యాప్టాప్ ఇవ్వాలా. మనకు మార్కెట్లో కూడా ఏంటంటే ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు యువ కంప్యూటర్స్ వచ్చింది, ఇంకా వేరే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఒక కాంపిటీషన్ వస్తుంది. హెల్తీ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రైస్ అనేది తక్కువ దొరుకుతుంది, ల్యాప్టాప్ క్వాలిటీ అనేది మంచి ల్యాప్టాప్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతోనే మేము ప్రతి చోట పాన్ ఇండియా లెవెల్లో మన స్టోర్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాం. సో ఇది 16 స్టోరు. ఇక్కడ కూడా ఏంటంటే మనకు భాషతో సంబంధం లేకుండా మనకు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ చేసిర్రు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకా కన్నడ ప్రజల గురించి చెప్పుకోవాలంటే ఒక్క చిన్న విషయము, అంటే మనం ఎవరు కూడా హర్ట్ కావద్దు. ఇప్పుడు ఎవరన్నా హైదరాబాద్ వచ్చిర్రు, హైదరాబాద్ వచ్చేసిన తర్వాత వాళ్ళ అవతల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కన్నడ మాట్లాడితే మనం అర్థం చేసుకోగలుగుతామా? అర్థం చేసుకోలేము. మనకేంటంటే కన్నడ లాంగ్వేజ్ మనకు రాదు. ఇప్పుడు తమిళనాడు వినం, చెన్నై వినాం అనుకోండి, అక్కడ వాళ్ళకి మనకు తెలుగు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడరు. అదే బెంగళూరు వెళ్ళినాం, లేదా బళ్ళారు వెళ్ళినాం, లేదా హుబ్లీ వచ్చినాం, వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మనతో తెలుగులో కమ్యూనికేట్ కావడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళ గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు ఇంకేమున్నది తెలిసినా కూడా మాట్లాడకుండా ఇక ఏదో మన పితృచూపులు చూసేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళు మాట్లాడతారు. బెంగళూరులో ఇప్పుడు నా ఏమంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఏంటంటే మనకు బెంగళూరులో నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ ది పీపుల్ తెలుగు మాట్లాడతారు. ఈవెన్ తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తారు అట్లీస్ట్. సో అట్లాంటి అంటే మంచి సిటీ మనకు బెంగళూరు, అట్లాంటి మంచి పీపుల్, కన్నడ పీపుల్. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక మంచి ల్యాప్టాప్ అయితే 100% మేము ఇస్తాము. సో మనకు ఒక హుబ్లీలో కూడా ఏంటంటే ఒక 30-40 మోడల్స్ అందుబాటులో ఉంటాయి, ఒక 100 ల్యాప్టాప్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. సో ప్రైస్ కూడా ఏంటంటే కంపేర్ చేసుకోండి. ఎక్కడైనా కూడా మన యువ కంప్యూటర్స్లోనే మేమే ల్యాప్టాప్స్ ఇస్తున్నాము, మనది ఒక్కటే స్టోర్ ఉంది ఇండియా మొత్తం మీద అని నేను చెప్పట్లేదు. ఒక క్వాలిటీ ల్యాప్టాప్ ఇచ్చేటువంటి స్టోరు మన యువ కంప్యూటర్స్. మీరు ప్రైస్ కానీ, కాన్ఫిగరేషన్ కానీ, వారంటీ కానీ, సర్వీస్ కానీ ప్రతిదీ తరోగా చెక్ చేసుకొని, ఒకవేళ మనం మంచి ల్యాప్టాప్ ఇస్తున్నాము, తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాము, మంచి వారంటీతో ఇస్తున్నాము అని మీకు అనిపించిందంటేనే మన దగ్గర బై చేయండి. ప్రతి చోట కూడా ఏంటంటే మంచి అంబియన్స్ ఉంటుంది. హుబ్లీలో చూసుకుంటే కూడా మీకు ఏంటంటే అట్లీస్ట్ ఒక 20 to 25 మోడ్స్ వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండి చెక్ చేసుకోవచ్చు. మనకు ఏసీ స్టోర్ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ స్టోర్ వచ్చేసి ఏంటంటే ధనంజయ అన్న చూసుకుంటారు ఇక్కడ. సో ఆల్రెడీ ధనంజయ సార్ ఇప్పుడు మనకి ఏంటంటే టీచర్గా తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తను అయితే ఇప్పుడు మనకి స్టోర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఆల్రెడీ బళ్ళారిలో స్టోర్ అనేది మాకు సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మన హుబ్లీలో కూడా స్టోర్ అనేది మనం స్టార్ట్ అయిపోయింది. సో మన ధనంజయ అన్న ఒక 1 minute ಮಾತಾಡ್ತಾರೆ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ದಿನ ಜೂನ್ 7ನೇ ತಾರೀಕು ಈ ದಿನ ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಸ್ಟೋರ್ ಓಪನ್ ಮಾಡಿದ್ವಿ. ನಾವು ಮೊದಲು ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಓಪನ್ ಮಾಡಿದ್ವಿ. ಬಟ್ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಏನೋ ಅನ್ನಿಸ್ತಾ ಇತ್ತು, ಆಗುತ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಅನ್ನಿಸ್ತಾ ಇತ್ತು. ಬಟ್ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಗ್ರ್ಯಾಂಡ್ ಸಕ್ಸಸ್ ಆಯಿತು. ಅದು ಕಸ್ಟಮರ್ಸ್ ಎಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಕೊಟ್ಟು ಬೇಸ್ ನಮಗೆ ನಮ್ಮನ್ನ ಇಂಪ್ರೂವ್ ಮಾಡಿದರು. ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕೊಟ್ಟಿದ್ವಿ ನಾವು. ಇಷ್ಟುವರೆಗೆ ಆಯಿತು, ಬಳ್ಳಾರಿಯಿಂದ ಏನೂ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ. ಹಂಗಾಗಿ ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ಓಪನ್ ಮಾಡೋಣ ಅಂತೇಳಿ ನಮ್ಮ ಸಾರು ಹೇಳಿದ್ರು ನನಗೆ, ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ಟ್ರೈ ಮಾಡಿದ್ರು. ಹಂಗಾಗಿ ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ಈ ದಿನ ಜೂನ್ 7ನೇ ತಾರೀಕು ಓಪನ್ ಮಾಡಿದ್ವಿ. ಆಲ್ರೆಡಿ ಭಾಳ ಜನ ಕಸ್ಟಮರ್ಸ್ ಬಂದರು, ಲ್ಯಾಪ್ಟಾಪ್ ತೊಗೊಂಡ್ರು. ಅದೇ ಭಾಳ ಖುಷಿ ಆಯಿತು. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸೆಕೆಂಡ್ ಸ್ಟೋರ್ ಕೂಡ ನಮ್ಮದೇ ಆಯಿತು, ಯುವ ಕಂಪ್ಯೂಟರ್ಸ್ ಆಯಿತು. ಯಾವ ಸ್ಟೋರೇ ಆಗಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬಂದು ಇನ್ನೊಂದು ಸ್ಟೋರ್ ಓಪನ್ ಮಾಡೋ ಅಂಥ ಸಮಸ್ಯೆ ಯಾವುದೂ ಇಲ್ಲ. ಬಟ್ ಯುವ ಕಂಪ್ಯೂಟರು ಇನ್ನೊಂದು ಸ್ಟೆಪ್ ತೊಗೊಂಡು 2ನೇ ಸ್ಟೋರ್ ಓಪನ್ ಮಾಡಿ ಸಕ್ಸಸ್ ಮಾಡಿದರು. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಸ್ಟೂಡೆಂಟ್ಸಿಗೆ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣದಾಗ ಸ್ಟೂಡೆಂಟ್ಸಿಗೆ ಎಷ್ಟು
ಹತ್ರ ಆಗಿದೆ ಅಂದರೆ ಯುವ ಕಂಪ್ಯೂಟರ್ಸು ಅಷ್ಟು ಹತ್ರ ಆಗ್ಬೇಕಂತೇಳಿ ನಾನು ಕರ್ನಾಟಕದಾಗ ಕೂಡ ಯುವ ಕಂಪ್ಯೂಟರ್ಸ್ನ ಇನ್ನೊಂದು ಬ್ರ್ಯಾಂಚು ಮುಂದೆ ಓಡಿಸ್ಕೊಂಡು ಹೋಗೋಣ ಅಂತೇಳಿ ಭಾಳಷ್ಟು ಆಸೆ ಇದೆ. ನೀವು ಎಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಕೊಟ್ಟರೆ ನಾನು ಹಿಂಗೆ ಬ್ರ್ಯಾಂಚು ಇನ್ನೊಂದು ಸಾರನ್ನ ಕೇಳಿ ಇನ್ನೊಂದು ಬ್ರ್ಯಾಂಚು ನಾನು ಮಾಡಿಕೊಂಡು ನಿಮಗೆ ಒಳ್ಳೆ ಲ್ಯಾಪ್ಟಾಪು ಆ್ಯಂಡ್ ಒಳ್ಳೆ ನಿಮಗೆ ಕ್ವಾಲಿಟಿ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕೊಡೋಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ಅದು ಜೀವನ್ ರೆಡ್ಡಿ ಸಾರಿಂದ ನನಗೆ ಸಾಧ್ಯ ಅಂತ ನನಗೆ ಫುಲ್ಲು ನಂಬಿಕೆ ಬಂದಿದೆ. ಹಂಗಾಗಿ ನಾನು ಇದರಲ್ಲಿ ಸೆಕೆಂಡ್ ಬ್ರ್ಯಾಂಚ್ ಓಪನ್ ಮಾಡೋಕೆ ಸಾರ್ ಎಷ್ಟೋ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಟ್ಟರು. ಆಮೇಲೆ ಕಸ್ಟಮರ್ಸ್ ಕೂಡ ಭಾಳ ಜನ ಬಂದು ನಾವು ಅಂದ್ಕೊತಾ ಇದ್ದೆ ನಾನು ಹುಬ್ಳಿಗೆ ಹೊಸ್ದಾಗಿ ಬಂದಿದ್ದೀನಿ, ಇದು ಆಗುತ್ತಾ ಇಲ್ಲ ಏನಿದು ಅಂತ ಅನ್ನಿಸ್ತಾಯಿತ್ತು. ಬಟ್ ಬೆಳಿಗ್ಗೆ ಕಸ್ಟಮರ್ಸ್ ಎಲ್ಲ ಬಂದು ಅವರೆಲ್ಲ ನೋಡಿ ಅವ್ರು ನೋಡೋ ತಡೆ ನನಗೆ ಭಾಳ ಖುಷಿಯಾಗಿಬಿಡ್ತು. ಅದಕ್ಕಾಗಿ ಇನ್ನೊಂದು ಸ್ಟೋರು ಬೇರೆ ಕಡೆಗೆ ಓಪನ್ ಮಾಡೋಕ್ಕೆ ಕೂಡ ಈ ಕಸ್ಟಮರ್ಸ್ ಭಾಳ ನನಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇನ್ನೊಂದು ಸಲಗಳು ಓಪನ್ ಮಾಡೋಕ್ಕೆ ನಾವು ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ. ಧನ್ಯವಾದಗಳು. ಕನ್ನಡ ನಾಡ ಜನತೆಗೆ ಧನ್ಯವಾದಗಳು. ఓకే బ్రదర్, విష్ యూ ద ఆల్ సక్సెస్. ధనంజయ అన్న. సో మనకి ఆ స్టోర్ అయితే లొకేషన్ కూడా మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి అయితే మనకి హుబ్లీలో ఎవరైనా కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరున్నా సరే ఒకసారి అయితే మన స్టోర్కి అయితే రండి, వచ్చి ఒకసారి మీరు చూడండి, ల్యాప్టాప్ చూసి మీకు నచ్చితే తీసుకోండి. మరొక వీడియోతో మీ ముందరికైతే వస్తాను. సో మళ్ళీ వస్తాను. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.